శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా, చదవచ్చా, అసలు గరుడ పురాణంలో ఏమేమి ఉంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో పురాణం పంచలక్షణం అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని చెప్పబడింది. నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలనే పంచలక్షణాల కంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి. ఇక గరుడ పురాణంలో భాగవతకారులు చెప్పిన 10 కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి. ఈ పురాణంలో 3 భాగాలున్నాయి. మొదటిది ఆచారకాండ అంటే కర్మకాండ, రెండవది ప్రేతకాండ అంటే ధర్మకాండ, మూడవది బ్రహ్మకాండ అంటే మోక్షకాండ. మొదటి కాండను పూర్వఖండమని, చివరి 2 కాండలను కలిపి ఉత్తరఖండమని వ్యవహరిస్తారు. ఈ కాండలు ఒకదాని నుండి మరొకటి విస్తారంగా విభిన్న అంశాలతో ఉంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు. ఆచారకాండలో 240 అధ్యాయాలున్నాయి, ప్రేతకాండలో 50 అధ్యాయాలున్నాయి, బ్రహ్మకాండలో 30 అధ్యాయాలున్నాయి. ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో 12 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ పదార్థతత్వ వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ, మరణాంతర ప్రయాణం, కర్మ నుండి విడుదల అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు, నరకానికి మార్గము, ప్రేత జీవనము, నారకీయ శిక్షలు, స్వప్న శకునాలు, అపర కర్మకాండాదులు మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింపబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడా చెప్పబడడం విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రతను ఆపాదించుకుంది. శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలోనున్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిదం పూర్వంగా ఈ పురాణం చేసింది. తిరుపతి, తిరుమల అనే మాటలనైతే వాడలేదు గాని శ్రీనివాసుని, ఆయన కొలువైన కొండలన్నింటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి. మిగతా పురాణాల్లో ఎలాగూ ఉన్నాయి కదా అనో ఏమో కానీ పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనపరిచినట్లుగా ఏమీ ఉండదు. పూర్వఖండంలోని 240 అధ్యాయాలున్న ఈ పంచలక్షణాలు 14 అధ్యాయాల్లోనే కనిపిస్తాయి. 4, 5 అధ్యాయాల్లో సర్గ, ప్రతిసర్గలు, 6వ అధ్యాయంలో దేవతల, ఋషుల వంశాలు, 87 నుండి 90 అధ్యాయాల్లో రాజవంశాలు, అది మరీ సంక్షిప్తంగా, 54 నుండి 58 అధ్యాయాల్లో సర్గ, 224వ అధ్యాయంలో సృష్టి అంతము చర్చింపబడ్డాయి. మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే. గరుడ పురాణం వైష్ణవ పురాణమే. విష్ణు సహస్రనామం మరొకటి, అంటే భారతంలో భీష్ముడు చెప్పింది కాక మరొకటి ఇందులో కనిపిస్తుంది. విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది. పాంచరాత్ర సూత్రాలను, వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది. అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి 4 వ్యూహాలే ఉండగా ఇందులో 9 వ్యూహాలు పేర్కొనబడ్డాయి. అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణు రూపాలు 5 ఉండగా గరుడ పురాణంలో 9 పేర్కొనబడ్డాయి. సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్ద పీట వేయబడింది. ఆయన యొక్క 12 అవతారాలు ఒకచోట, 22 అవతారాలు మరొక చోట వర్ణింపబడ్డాయి. ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణువుని 14 నామాలతో స్తుతించినట్లు చెప్పబడింది. శ్రవణ, కీర్తన, స్మరణాది భక్తి మార్గాలను ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది. ఇది వైష్ణవ పురాణమే కానీ ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమైపోలేదు. ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. పరమశివుని గూర్చి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది. అలాగే వినాయక, స్కంద, విశాఖ, దుర్గ, సప్తమాతృకుల పూజా విధానము బోధింపబడింది.
బ్రహ్మ, ఇంద్ర, సూర్య, అగ్ని, చంద్ర, వాయుదేవతల పూజలు ఎలా చేయాలో ఇందులో పొందుపరపబడింది. భైరవ, సూర్య, కృష్ణ, శివ, బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వర స్వామి అర్చన గరుడ పురాణంలో ప్రతిపాదింపబడింది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ మున్నగు బ్రహ్మ పదార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి. గరుత్మంతుని పేరునే ఒక పురాణం ఉండాలని విష్ణువు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా ఉండాలి కదా. అది చాలా వరకు పురాణంలోనే చెప్పబడింది. హిందూ మతానికి మహాశ్రయం కోవెలలు. అటు ఉన్నది ఇటు లేదు అన్నట్టుగా విష్ణు కోవెలలో ఉండేవేవి శివ కోవెలలో ఉండవు. కానీ గరుడు అన్ని కోవెలలోనూ ఉంటాడు. శివాలయాలలోనే అధికంగా కనిపించే నవగ్రహ మండపం గరుడ చిహ్నంపైనే నిర్మింపబడుతుంది. అమ్మవారి గుడులలో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశయేనని పెద్దలంటారు. కలియుగంలో హిందూ మతానికి పరమాశ్రమమైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరునొక కొండయే ఉంది, గరుడాద్రి అని. గరుడ ధ్వజం పరమ పుణ్యప్రదం. సాగర మధ్యంలో ఆకాశ దేశాన ప్రయాణిస్తున్న వారికి గరుడ ధ్వజం ఒక ప్రాణాధారం. అంతవరకెందుకు, స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సంబారానిదే అగ్రతాంబూలం. ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయి. ఇది యాత్రికులకు తెలుస్తుంది. ఆ రోజే ఆకాశంలో గరుడ పక్షుల గిరికీలు, ఆకాశంలో సప్తవర్ణాలు గోచరిస్తాయి. ఇది అందరికీ కనిపిస్తుంది. ఇది గరుత్మంతుని మహాత్మ్యం. ఇందుకే వైష్ణవులంతా ఆయనను గరుడాళ్వారు అని మిక్కిలి భక్తితో కొలుస్తారు. అందుకే మహావిష్ణువు గరుడుని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలిచాడు. కాబట్టి ఇదొక భారతీయ విజ్ఞాన సర్వస్వం. అక్షర జ్ఞానమున్న వారందరికీ అవశ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. గరుడ పురాణాన్ని ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు. పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణ శ్రవణం చాలా ప్రశస్త్యం. ఇంట్లో ఆ గ్రంథం ఉండకూడదని మాత్రం కాదు అని ఆంధ్ర పౌరాణికులకు ఆరాధ్య దైవం, పౌరాణిక సార్వభౌమ, పురాణోపన్యాస కేసరి, తెలుగువాడికి తెలిసిన ఏకైక అభినవ సూత మహర్షి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తన స్వంత లెటర్ హెడ్పై 1/7/2006 పేర్కొంటూ పలువురి సంశయాలకు తెరదించారు. ఇక ఏ పురాణానికి ఇలాంటి ప్రమాణ పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం రాలేదే. మిగతా భాషల పౌరాణిక సముత్తములెవ్వరికీ కూడా ఈ గరుడ పురాణానికి ఇటువంటి వివరణ పత్రములు ఇవ్వవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఒక్క తెలుగువారి ఇళ్లల్లోనే గరుడ పురాణం చదవకూడదని, ఇంట్లో ఉంచుకోకూడదని పెద్దలు అంటున్నారు. ఈ అప్రకటిత నిషేధానికి ప్రమాణం లేదు. తండ్రులు, తాతలు, ముత్తాతలు అన్నారు అని అనేసుకోవడమే. ఇలా ఎందుకు జరిగింది? వ్యాస మహర్షి పట్ల అసూయ వల్లనో కోపం వల్లనో ఆయన కూర్చిన గ్రంథాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనుకోలేం కదా. ఎందుకంటే ఆయన మనకు దైవ సమానుడే. మన మత గ్రంథాలలో సింహభాగం ఆయన ప్రసాదాలే. ప్రేతఖండం ఉంది కాబట్టి ఆ 12 రోజుల్లో తప్ప ఇంకెప్పుడు ఈ పురాణాన్ని చదవకూడదు అని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరపబడిన మిగతా విషయాలను పట్టించుకోరెందుకని? మొత్తం పురాణంలో 320 అధ్యాయాలుంటే ఈ అందరినీ భయపెట్టిన ప్రేతఖండం లేదా ప్రేతకాండ 50 అధ్యాయాలలోనే ఉంది కదా. మరి మిగతా 270 అధ్యాయాలలో ఉన్న మహా విషయాలను ఎందుకు చదవకూడదు? అసలు ఆ అధ్యాయాలలో ఏముంది? సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమహాత్మ్యం, భువన వృత్తాంతం, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దాన ధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, విష్ణుదేవుని మహామాయ, సహజలీలల విస్తార వర్ణనం, ఇవన్నీ ఈ పురాణంలో ఉన్నాయి. వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడ పురాణం అంటే ప్రేతఖండం ఒక్కటే అనే పిచ్చి నమ్మకాన్ని ప్రజల హృదయాలలో ముద్రించారు. శివ, విష్ణు, సరస్వత్యాది రహస్య పూజలున్నాయి. ముఖ్యంగా ఖం, ఠం, ఫం, షం, గదాయై నమః వంటి అరుదైన బీజయుక్త గుప్త మంత్రాలున్నాయి. హ్రాగుణింతంలో షడంగ న్యాసముంది. విశేషం ఏంటంటే గరుడ పురాణంలోని సాధకులకు
కులగురువు లేదా పురోహితుడు మున్నగు వారి అవసరం ఉన్నట్లు చెప్పబడలేదు. న్యాసానికి, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలు బీజాక్షరాలతో సహా ఉన్నాయి. అజ్ఞానాన్ని, అనైశ్వర్యాన్ని కూడా పూజించగలిగే సంస్కారము ఇందులో ఉంది. ముద్రణలో చాలా అరుదుగా కనిపించే అంజలిబద్ధ, వందిని, హృదయాసక్తాది ముద్రలను ఎలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో ఉంది. భీష్ముడు చెప్పింది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికి ఉపదేశించిన విష్ణు సహస్రనామం గరుడ పురాణంలో కనిపిస్తుంది. మన దురదృష్టం వల్ల ఈ మహామంత్రం కూడా విష్ణు పంజర స్తోత్రం, మృత్యుంజయ మంత్ర జపమహిమ వంటి మహా విషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది. ఓం జుంసహ అనే 3 అక్షరాలతో మృత్యువును జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇతరత్రా దుర్లభమైన అమృతేశ్వరారాధన, షడంగ పూజా విధానం ఉన్నాయి. ప్రాణేశ్వరి విద్య ఉంది. విషానికి మంత్ర, ఔషధ విరుగుడు, గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి. నిజానికి గరుడ పురాణం ఒక మంత్రశాస్త్రం, అరుదైన మంత్రాల మంజూష. పంచముఖ శివుని పూజా విధానం, త్రిపురేశ్వరి సాధన, విషదోరక మంత్రాలు కలవు. గోపాల మంత్రం, దానితో పాటు సాంగోపాంగంగా మిక్కిలి కష్టసాధ్యమైన గోపాల దేవతారాధన విధి చెప్పబడింది. ఇలా వందల కొద్ది మంత్రాలు, బీజాక్షరాలు, హయగ్రీవ మూలమంత్రం, పూజా విధి, గాయత్రి మంత్రోపాసన, ఎక్కడా కనిపించని గాయత్రి మంత్ర చతుర్థ పాదం, వాస్తు నియమాలు, సాముద్రికం, నాడీ ప్రవాహం, శాలగ్రామ, రత్నశాస్త్రాలు మున్నగు ఎన్నో విషయాలు గరుడ పురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి. గారుడి విద్య గరుడ పురాణానికి ప్రత్యేకం. గరుడ పురాణం వైష్ణవ పురాణమే అయినా ఇందులో శివరాత్రి మహాత్మ్యం ఉంది. ఎవరికో గాని తెలియని శివుని అవతారాలున్నాయి. అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం, సర్వకామప్రద విద్య, విష్ణు ధర్మాఖ్య విద్య గరుడ పురాణంలో ఉపదేశించబడ్డాయి. వీటిని ఉపాసించే వారికి అపజయం ఉండదు. గారుడి విద్య సకల శుభకారకం. ఆయుర్వేద ప్రకరణంలో రోగాలకు మందులే కాక శృంగార సర్వస్వమే ఉంది. మదనకేళిలో ఎంతమందినైనా సంతృప్తిపరచగలిగే మందులు, తయారీ, వినియోగ, అనుపాన విధానాలతో సహా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అదృశ్య రూపానికి, ప్రకృతిని స్వల్పంగా జయించడానికి, నిత్య యవ్వనానికి, పునర్యవ్వనానికి, ఇలా స్త్రీలు, పురుషులు మనసారే కోరుకునే మరియు చెప్పుకోలేని వాంఛలు తీర్చుకునే సాధనాలు ఎన్నో ఉన్నాయి. దీనిని పురాణంగా పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ చెప్పి రక్తి కట్టించడం కష్టము అనే ఒక దురభిప్రాయం ఈ పురాణానికి రావాల్సినంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం కావచ్చు. అందువల్ల ఈ పురాణం ఒకటి ఉందనే విషయాన్నే ప్రజలు పట్టించుకోకపోవడం జరిగినప్పుడు వ్యాస మహర్షి రాసిన పురాణం కనుమరుగైపోతుంది అనే భయంతో ప్రేతఖండాన్ని మాత్రమే బయటకు తెచ్చి దానిని అపరకర్మ జరిగే రోజులలో పఠించాలని విధించి ఉండవచ్చు. కాలక్రమాన గరుడ పురాణం గురించి ఎవరైనా ఇది నాకు పూర్తిగా కావాలి అని అడిగినా అలసత్వం కొద్దీ కానీ, దుర్వినియోగం అవుతుందనే భయం కొద్దీ కానీ సంస్కృతంలో ఉన్న దానిని తెలుగులోకి మన పండితులు తీసుకుని రాకపోయి ఉండొచ్చు. అందుకే తెలుగులో సంపూర్ణ గరుడ పురాణం కనపడట్లేదు. ఈ చెప్పిన విషయాల్లో ఏదైనా పొరపాటుగా చెప్పినట్లు మీకు అనిపిస్తే గనక, మిమ్మల్ని బాధిస్తే గనక నన్ను క్షమించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.